తాజా 30 శృతి హాసన్ అందానికి నిర్వచనం అన్నట్లుంటుంది. మెరుపు తీగ అనే పదం ఆమెకు అతికినట్లు సరిపోతుంది. అందానికి తోడు బలమైన సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటం ఆమెకు కలిసి వచ్చింది. మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసినా ఆ తర్వాత ఆ లెగ్గే గోల్డెన్ లెగ్ గా మారింది. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కు మొదట్లో అదృష్టం కలిసి రాలేదు. గబ్బర్ సింగ్ బంపర్ హిట్ కొట్టడంతో ఆమె జాతకం మారిపోయింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 100 కోట్లు వసూలు చేసిన సినిమాలున్న ఏకైక హీరోయిన్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఐరన్ లెగ్ అనే ముద్ర పడడంతో శృతి హాసన్ లో కసి పుట్టింది. ఆ కసితోనే తన ఫిజిక్ ను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. దీంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. బంపర్ హిట్లు తగిలాయి. కానీ గత కొంతకాలంగా శృతి హాసన్ గాడి తప్పుతోంది. ఇటీవల ఆమె తన విదేశీ ప్రియుడితో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతోందే తప్ప తన ఫిజిక్ ను సరిగా మెయింటైన్ చేయడం లేదని సినిమా వర్గాలు చెప్తున్నాయి. గతంలో సన్నజాజి తీగలా ఉండే శృతి ఇటీవల కాలంలో బొద్దుగా తయారైంది. కాటమరాయుడులో శృతి హాసన్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఈ విమర్శల్ని అస్సలు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటోందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక మీదట ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఛాన్సులు తగ్గిపోయి ఫేడ్ అవుట్ అయ్యే వరకు వేచి చూడడం కంటే ముందుగానే సినిమాలకు గుడ్ బై చెప్పడం మంచిదనే ఉద్దేశంలో శృతి ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందని సమాచారం. అయితే ఇండస్ట్రీలో పోటీ బలంగా ఉంది. ఆ క్రమంలో ప్రత్యర్థిగా ఉన్న వారిపై రూమర్లు క్రియేట్ చేస్తుంటారు. శృతి మీద వస్తున్న రూమర్ కూడా ఇలాంటిదే అయ్యే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.